మీరు విమెన్ క్యాండిడేట్ మాస్టర్ అంటే ఎలా వస్తది ఆ టైటిల్? ఎన్ని గేమ్స్ ఆడాలి? ఏ టోర్నమెంట్స్ ఆడాలి? యాక్చువల్‌గా ఏంటంటే ఏషియన్‌లో గానీ, వరల్డ్‌లో గానీ మనం ఏదైనా టైటిల్ మెడల్ వచ్చినప్పుడు హ్మ్. సో, వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. మీకిలా వుమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ ఉంటుంది. హ్మ్. సో, మనం విన్ అయ్యి ఆ మెడల్ వచ్చిన తర్వాత మనకి ఫిడే రేటింగ్ 2000 క్రాస్ చేసి ఉంటే గనుక అప్పుడు మనకి ఆ టైటిల్ ఇస్తారు. మీ ఫిడే రేటింగ్ ఎంత? నా పీక్ రేటింగ్ వచ్చి 2021. 2021 ఓకే. యాహ్! ఆ! సో, నేను అప్పుడు అప్లై చేశాను వరల్డ్ చెస్ ఇప్పుడు ఫెడరేషన్‌కి. ఇండియాలో వచ్చిందయితే మీకు. ఇండియాలోనా? ఇండియాలో కాదు. ఏషియాలో? వరల్డ్‌లో నాకు గ్రీస్ వరల్డ్ అమేచర్ 2015లో సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే మెక్సికోలో 2019 సిల్వర్ మెడల్ వచ్చింది. ఏషియన్ వుమెన్ అమేచర్ అక్కడ జరిగిన 2019, టోర్నమెంట్స్‌లో. ఓకే. 2019, 2018 ఏషియన్ వుమెన్ అమేచర్‌లో 3 టైమ్స్ గోల్డ్ మెడల్ అనమాట. సో, అంటే 2 క్లాసికల్, 1 బ్లిట్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో, నేను క్లాసికల్ అంటే 1.5 అవర్, 1.5 అవర్ ఈచ్. సో, ఈచ్ 1.5 అవర్, 1.5 అవర్ ఉంటుంది. ఎవ్రీ మూవ్‌కి 30 సెకండ్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే. సో, ర్యాపిడ్ వచ్చి ఏంటంటే 25 మినిట్స్ ఈచ్. ఇద్దరికి చెరొక 25 మినిట్స్. బ్లిట్స్ వచ్చి అయితే 5 మినిట్స్ కానీ లేకపోతే 3 మినిట్స్ ప్లస్ 2 సెకండ్స్ కానీ ఇంక్రిమెంట్. 3+2 అంటే 3 మినిట్స్ ప్లస్ 2, 5+2 అంటే 5 మినిట్స్ ప్లస్ 2 సెకండ్స్ అలా ఇంక్రిమెంట్. జస్ట్ అలా ఉండేది బ్లిట్స్ అనమాట. సో, నాకేంటంటే క్లాసికల్‌లోనే వచ్చాయి 2 గోల్డ్ మెడల్స్. అలాగే బ్లిట్స్‌లో కూడా వచ్చిందనమాట. ఓకే. బ్లిట్స్ అంటే 5 మినిట్స్ గేమ్. యాహ్! మీకు 5 మినిట్స్, అపోనెంట్ 5 మినిట్స్. అంటే టోటల్ 10 మినిట్స్ ఆఫ్ గేమ్. యాహ్! మూవ్ చేసే కొద్దీ 2 సెకండ్స్ యాడ్. అంటే 10 మినిట్స్‌లో గేమ్ ఓవర్ అయిపోవాలి. అంటే 10 మినిట్స్ అని చెప్పలేము. 5 మినిట్స్ ప్లస్ 2 సెకండ్స్ అని స్టార్ట్ చేస్తాం కదా! ఎవ్రీ మూవ్‌కి 2 సెకండ్స్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అవుతూ యాహ్! ఉంటుంది. సో, దాంట్లో ఇప్పుడు గోల్డ్ మనం మెడల్ వచ్చింది మీకు. యాహ్! 2 టైమ్స్. క్లాసికల్‌లో 2 టైమ్స్ 2018 చైనాలో, 2019 నేపాల్‌లోని. ఓకే. సో, బ్లిట్స్‌లో 1 టైమ్ వచ్చింది 2019 నేపాల్‌లో. అమేజింగ్. యాహ్!